హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 348. ఈరోజు డేట్ మనకి 28th December 2019. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ రియల్మీ బడ్స్ ఎయిర్కి సంబంధించిన ఫుల్ రివ్యూ వీడియోని ప్రొవైడ్ చేశాను. ఇక్కడ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వారం క్రితం దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే ఓవర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రొవైడ్ చేశాను కదా. ఈ వారం రోజుల్లో దీన్ని కంప్లీట్గా యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు ఒక రివ్యూ రూపంలో ప్రొవైడ్ చేశాను. సో అన్బాక్సింగ్ వీడియో అలాగే రివ్యూ వీడియో రెండు కింద డిస్క్రిప్షన్లోను అలాగే ఇక్కడ కార్డ్స్లోనూ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఈరోజు మనం న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు వారం క్రితం నేను ఈ హానర్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన గివ్ అవే అనౌన్స్ చేశాను కదా. ఒకే ఒక పీసు ఒక యూజర్కి నేను ఇస్తా అని చెప్పాను. సో దాన్ని ఇప్పుడు మనం దీని విన్నర్ ఎవరు అనేది చూస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, నేను డెస్క్టాప్ మీద నేను బ్రౌజర్ ఓపెన్ చేశాను. బ్రౌజర్లో ఇక్కడ నాకు నా వీడియో ఉంది, ఏదైతే నేను అనౌన్స్ చేసిన వీడియో ఉందో దీన్ని లింక్ కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి మొత్తం కూడా కామెంట్స్ 3588 వచ్చినాయి, వ్యూస్ మనకి 11,900 వచ్చినాయి, లైక్స్ మనకి 4,060 వచ్చినాయి రఫ్గా. సో దీన్ని ఇప్పుడు నేను శాండ్రాకైర్స్ వెబ్సైట్లో లింక్ ఇస్తున్నాను, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో లోడ్ కామెంట్స్ అని ట్యాప్ చేశాను. సో మనకి టోటల్గా ఎన్ని పేజెస్ ఉన్నాయి అలాగే ఎన్ని కామెంట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. టోటల్ మనకి 36 పేజెస్ ఉన్నాయి. అలాగే మనకి కామెంట్స్ వెరిఫై అవుతున్నాయి, చూద్దాం. 13 పేజీలు అయిపోయినాయి. సో మొత్తం కూడా ఇక్కడ మనకి లైవ్లోనే ఇప్పుడు మీకు రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి డెస్క్టాప్లోనే రికార్డ్ అవుతుంది, అలాగే సో మన కెమెరాలో కూడా రికార్డ్ అవుతుంది. టోటల్ 36 పేజెస్ మనకి ఉన్నది, చూద్దాం మనం. సో టోటల్ మనకి 3588 యూనిక్ కామెంట్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఉన్నది అంతే, అలాగే యూనిక్ కామెంట్స్ కూడా అంతే అనమాట. సో ఒకే ఒక విన్నర్ని మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ర్యాండమ్ పిక్కర్ అని ఉంది. సో పిక్ ఏ విన్నర్. సో సెలెక్ట్ చేస్తున్నాను. 1 2 3 గో. సో ద విన్నర్ ఈజ్ లవ్లీ రామ్ అని ఉంది ఇక్కడ. యువర్ వీడియోస్ ఆర్ మై ఫేవరెట్ అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ బ్రో అని పెట్టారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇతని పేరు మనకి లవ్లీ రామ్ అని ఉంది. ఇతని లింక్ నేను కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి నేను సేవ్ చేస్తున్నాను. సో ఇతను ఎవరైతే ఈ లవ్లీ రామ్ ఉన్నారో ఈయన మనకి నన్ను మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలి. అలాగే ఏదైతే నేను ప్రొవైడ్ చేసిన అడ్రస్ ఫార్మాట్ ఉందో దాంట్లో మనకి అడ్రస్ని పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. వెంటనే నేను మీకు రేపు మార్నింగ్ మీకు లేదంటే మండే రోజు మార్నింగ్ మీకు కొరియర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఈరోజు మనకి న్యూస్ ఏంటంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి స్పాటిఫై నుంచి. స్పాటిఫై ఈరోజు మన ఇండియాలో ఇయర్ ఎండింగ్ ఆఫర్ కింద ఒక ఆఫర్ని అనౌన్స్ చేస్తుంది. సో జనరల్గా మనకి మంత్లీ 129 రూపీస్ అయితే ఉంది కదా. సో దీన్ని వీళ్ళు ఇయర్లీ ఒకేసారి కొనుక్కుంటే సింగిల్ పేమెంట్ చేస్తే మీకు 699 రూపీస్కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి నియర్లీ 5 నెలల మనీని వీళ్ళు 1 ఇయర్కి వీళ్ళు ఆఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే స్పాటిఫై లవర్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆఫర్ అనేది మీకు 31st December వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఈ ఆఫర్ అనేది ఉండదు. షామీ ఈరోజు మన ఇండియాలో రెడ్మీ నోట్ 8 ప్రోకి ఒక హార్డ్ కేస్ని అనౌన్స్ చేసింది. ఇది మనకి మ్యాటీ హార్డ్ కేస్ అనమాట. మ్యాటీ బ్లాక్ కలర్లో ఉంటుంది ఇది. దీని ప్రైస్ వీళ్ళు 499 రూపాయలు పెట్టారు, అంటే 500 రూపాయలు. ఇది ఒక హార్డ్ కేస్ అనమాట. డిజైన్ కూడా చాలా బాగుంది చూడటానికి అయితే. ఎవరైతే రెడ్మీ నోట్ 8 ప్రో యూజర్స్ ఉన్నారో ఒకసారి mi.com వెబ్సైట్లో చెక్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాన్ని కొనుక్కోవచ్చు. రష్యన్ గవర్నమెంట్ త్వరలోనే ఇంటర్నెట్కి ఒక ఆల్టర్నేటివ్ని అనౌన్స్ చేయబోతుంది. దీని గురించి ఆల్రెడీ వీళ్ళు మేలో ఒకసారి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇంటర్నెట్కి వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ని త్వరలోనే మేము పరిచయం అయితే చేస్తామని వీళ్ళు అప్పట్లో అనౌన్స్ చేశారు కదా. సో దీనికి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. ఇది వీళ్ళు త్వరలోనే అఫీషియల్గా ఓన్లీ రష్యాలో మాత్రమే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఇంటర్నెట్కి ఆల్టర్నేటివ్ ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైతే గ్లోబల్గా ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఉన్నాం మనం అమెరికాలో ఉన్న కాంటెంట్ కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు, అక్కడ ఉన్న కాంటెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా సరే గ్లోబల్గా మనం బ్రౌజ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. అలా కాకుండా అసలు గ్లోబల్ ఇంటర్నెట్తో సంబంధం లేకుండా వాళ్ళకంటూ వాళ్ళు ఓన్గా తయారు చేసుకున్న ఇంటర్నెట్ అనమాట. అంటే గ్లోబల్ వెబ్సైట్స్ కానీ గ్లోబల్ బ్రౌజర్స్ కానీ ఏవి కూడా వాళ్ళ దగ్గర వర్క్ చేయవు. అలాగే మనకి ఇంటర్నెట్ అనేది జనరల్గా అండర్ సీ కేబుల్స్ ద్వారా వేస్తూ ఉంటారు కదా. ఓవరాల్గా మనకి గ్లోబల్గా ఎక్కడైనా సరే ఈ ఇంటర్నెట్ అనేది అండర్ సీ కేబుల్ ద్వారా వేస్తుంటారు. అయితే ఈ అండర్ సీ కేబుల్స్ కూడా రష్యా వరకు అయితే ఎంటర్ అవుతాయి, కానీ అక్కడ నుంచి మాత్రం అవి బ్లాక్ అయిపోతాయి.
అవుతాయి అనమాట. అంటే గ్లోబల్ డేటా మొత్తం కూడా రష్యాలోకి కానీ రష్యాలో ఉన్న డేటా మొత్తం కూడా గ్లోబల్కి కానీ అది బ్రౌజ్ చేయకుండా ఉండేలాగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ VPNలు కూడా వర్క్ చేయవు. అంటే మనం ఇక్కడ కూర్చొని రష్యాలో ఉన్న డేటాని బ్రౌజ్ చేయాలన్నా కానీ, అలాగే రష్యాలో ఉన్న వాళ్ళు కొంతమంది గ్లోబల్గా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని బ్రౌజ్ చేయాలన్నా కానీ వాళ్ళు కూడా VPNలు యూజ్ చేసే అవకాశం అయితే లేదనమాట. ఇది ఒక బియాండ్ ఇంటర్నెట్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఓన్లీ రష్యాని సెక్యూర్ చేసుకోవడం కోసం, అలాగే రష్యన్ గవర్నమెంట్ అలాగే రష్యాలో ఉన్న మొత్తం అన్ని ఏరియాస్ కూడా వీళ్ళు ఓన్లీ వాళ్ళ ఇంటర్నెటే యూజ్ చేసుకునేలాగా ఇది ఒక కొత్త ఇంటర్నెట్ వీళ్ళు త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో అంటే గ్లోబల్ ఇంటర్నెట్ అనేది ఇక్కడ వర్క్ చేయదని అర్థము. అలాగే త్వరలోనే వీళ్ళు ఇక ముందు గ్లోబల్ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ కూడా రష్యాలోకి ఎంటర్ కాకుండా వాటిని కూడా బ్లాక్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అంటే వాళ్ళ స్మార్ట్ ఫోన్లు వాళ్ళ దగ్గర యూజ్ చేసేలాగా, వాళ్ళే తయారు చేసుకుని వాళ్ళే యూజ్ చేసుకునేలాగా ఉంటాయి అనమాట. అవి కూడా గ్లోబల్గా ఉన్న డేటాని బ్రౌజ్ చేసే అవకాశం అయితే లేదని తెలుస్తుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనకి తెలియదు. ఇది త్వరలోనే వీళ్ళు విత్ ఇన్ షార్ట్ టైంలో దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. గూగుల్ త్వరలోనే గూగుల్ డిఫాల్ట్ ఆండ్రాయిడ్ మెసేజింగ్ యాప్ ఉంది కదా, సో ఈ మెసేజింగ్ యాప్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని వీళ్ళు అప్డేట్ రూపంలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గానే వీళ్ళు RCS ఫీచర్ని కూడా తీసుకొచ్చారు కదా, అలాగే ఇంకొక ఫీచర్ని కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇదేంటంటే ఫ్లోటింగ్ మెసేజెస్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఫేస్బుక్ మెసెంజర్లో ఫ్లోటింగ్ సర్కిల్ లాగా వస్తుంటుంది కదా, మనకి ఏదైనా కొత్త నోటిఫికేషన్ వస్తే మన హోమ్ స్క్రీన్ మీదకి వస్తుంటుంది. సో ఇదే తరహాలో మనకి ఏదైనా కొత్త నోటిఫికేషన్ వస్తే, కొత్త మెసేజ్ వస్తే వెంటనే మనకి డిస్ప్లే మీదకి వచ్చేలాగా ఒక ఫ్లోటింగ్ ఫీచర్ని వీళ్ళు ఈ మెసేజింగ్ యాప్కి వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇది త్వరలో మనకు ఒక అప్డేట్ రూపంలో వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. యాపిల్ నుంచి 2020లో రాబోతున్న iPads ఉంటాయి కదా, సో ఈ iPadsకి సంబంధించిన ఫస్ట్ రెండర్ వీడియో అలాగే రెండర్ ఇమేజ్ అనేవి ఈరోజు మనకి బయటకు వచ్చినాయి. దీనికి సంబంధించిన డిజైన్ అనేది టోటల్గా ఈరోజు మనకి రివీల్ అయిపోయింది. ఇది ఏదైతే మనకి రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన iPhone 11 Pro Max ఉందో, బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటాయి కదా, సేమ్ డిజైన్తో ఈ iPads అనేవి మనకి 2020లో వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మేబీ సేమ్ చిప్ సెట్ని కూడా వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదే వాళ్ళ లేటెస్ట్ చిప్ సెట్ కాబట్టి డిజైన్ మాత్రం చూడటానికి మాత్రం ఎగ్జాక్ట్గా సేమ్ అయితే ఉంటుందని తెలుస్తుంది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. వీళ్ళు కూడా ఈసారి iPadsలో కూడా 3 కెమెరాలను వీళ్ళు యూజ్ చేయబోతున్నారు, 12+12+12 అనమాట. సో ఇది మనకి 2020లో లాంచ్ అయితే అవుతాయి. శాంసంగ్ 2020 జనవరి అంటే నెక్స్ట్ మంత్లో వీళ్ళు CES 2020 జరగబోతుంది కదా, సో దీంట్లో వీళ్ళు ఒక ఆర్టిఫిషియల్ హ్యూమన్ని పరిచయం చేయబోతున్నట్టు ఈరోజు మనకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు. ఇది వీళ్ళు ట్విట్టర్లోను అలాగే రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీన్ని షేర్ చేశారు. దీని పేరు శాంసంగ్ నియాన్ అనమాట. ఈ శాంసంగ్ నియాన్ అనేది ఇంత ముందు వరకు చాలామంది ఏమనుకున్నారంటే ఇది శాంసంగ్ బిగ్స్పీ ఉంది కదా, సో ఈ బిగ్స్పీలో నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ అసిస్టెంట్ ఏమో అనుకున్నారు. కానీ శాంసంగ్ మాత్రం ఇది డిజిటల్ అసిస్టెంట్ అయితే కాదు, ఇది ఒక స్పెషల్ హ్యూమన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ చేయబోతున్న హ్యూమన్ అని చెప్తున్నారు. అంటే లైక్ మనకి సోఫియా అనమాట. సోఫియా గురించి తెలుసు కదా, సోఫియా లాగా ఉంటుందా అనేది కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ వీళ్ళు ఆర్టిఫిషియల్ హ్యూమన్ అని వీళ్ళు చెప్తున్నారు. సో దీన్ని వీళ్ళు CES 2020 అంటే జనవరిలో దీన్ని అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో దీని పేరు మాత్రం ప్రజెంట్గా వీళ్ళు నియాన్ అని పెట్టినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఇది నిజంగానే ఒక ఆర్టిఫిషియల్ హ్యూమన్ బీయింగా లేకపోతే ఇది ఒక విర్చువల్ అసిస్టెంట్ అనేది మనకి త్వరలోనే అర్థమవుతుంది. మేబీ సోఫియా లాంటి ఒక డిజైన్ వీళ్ళు తీసుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. రియల్మీ నిన్న చైనాలో అంటే December 27న చైనాలో వీళ్ళకి సంబంధించిన ఓన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని వీళ్ళు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా ఈరోజు మనకి బయటకి అయితే వచ్చింది. దీని పేరు సూపర్ డాట్ అనమాట. ఇది మనకి చూడటానికి ఆ డాట్ డిజైన్ ఏమో మనకి డాష్ ఛార్జ్లో ఉన్న లాగా ఉంది. అలాగే సూపర్ అనేది వీళ్ళ ఓన్ ఏదైతే పేరెంట్ కంపెనీ ఉందో ఒప్పో సూపర్ హుక్ ఉంది కదా, సో దాంట్లో ఒక పేరు, డాష్లో ఒక పేరు. అంటే OnePlus కూడా నిజానికి ఒప్పోకు సంబంధించిన పేరెంట్ కంపెనీ నుంచి వచ్చిన బ్రదర్ అనమాట మనకి BBK ఎలక్ట్రానిక్స్ అనేది. సో ఈ రెండు బ్రదర్స్ని మిక్స్ చేసి వీళ్ళు గ్రైండర్ పెట్టి తీసుకొచ్చిన కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అర్థమవుతుంది. దీని పేరు సూపర్ డాట్ అని తెలుస్తుంది. దీనికి సంబంధించిన రేటింగ్స్ ఏంటనేది ఇంతవరకు క్లారిటీ అయితే లేదు, జస్ట్ దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ మాత్రమే బయటకు వచ్చింది. ఆల్రెడీ వీళ్ళు ఒప్పో నుంచి సపరేట్ అవుతున్నామని అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు కదా, అందుకే వీళ్ళ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా వీళ్ళు ఓన్గా డిజైన్ చేసుకున్నట్టు అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ రేటింగ్స్ ఏంటనేది మనకి త్వరలోనే అర్థమవుతుంది. మేబీ నెక్స్ట్ జనరేషన్ రియల్మీ ఫోన్స్ మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా లాంచ్ చేసే ఫోన్స్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. పేరు మాత్రం బాగానే ఉంది, సూపర్ డాట్ అని వీళ్ళు
పెట్టారు. మన ఇండియన్ రైల్వేకి సంబంధించిన IRCTC వెబ్సైట్ ఉంది కదా, సో వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని అనౌన్స్ చేశారు. ఇదేంటంటే పే లేటర్, అంటే ముందు మీరు టికెట్లు బుక్ చేసుకోండి, డబ్బులు మాత్రం తర్వాత పే చేయండి అనే ఒక ఫీచర్ని వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇదేంటంటే సింపుల్గా మీ IRCTC అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి, ఏదైతే మీ జర్నీ ఉంటుందో ఆ జర్నీ ప్లాన్ మీరు దాంట్లో డిజైన్ చేసుకోవాలి. అక్కడ మీకు పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు పేమెంట్ త్రూ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, దాని పక్కకే ఈ పే లెటర్ ఒక ఫీచర్ అయితే ఉంటుంది. సో ఈ పే లెటర్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఈ పే లెటర్ వెబ్సైట్లోకి వెళ్తుంది. అక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఆ ఫోన్ నెంబర్కి వీళ్ళు ఒక OTP నెంబర్ని పంపిస్తారు. దాన్ని మీరు ఎంటర్ చేస్తే వెంటనే మీరు ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని 14 రోజుల్లో మీరైతే పే చేసుకోవచ్చు అనమాట. అంటే 14 రోజుల వరకు మీకు ఎలాంటి ఇంట్రెస్ట్లు అయితే ఉండవు, అంటే ఎలాంటి వడ్డీ రేట్లు అయితే ఉండవు. కానీ వన్స్ మీరు 14 రోజులు దాటిన తర్వాత మాత్రం 100 రూపాయలకి 3.50 అంటే 3.5 లెక్క వీళ్ళు ఛార్జెస్ అయితే చేస్తారనమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచరే. సడన్గా మన దగ్గర డబ్బులు లేనప్పుడు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేయండి. షామీ ప్రజెంట్గా ఒక మిస్టీరియస్ స్మార్ట్ ఫోన్ మీద వర్క్ చేస్తున్నట్టు ఈరోజు మనకు ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అది కాకుండా మనకి డిజిటల్ చార్ట్ స్టేషన్ కూడా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట. ఇది వీళ్ళ నుంచి రాబోతున్న ఒక వెరైటీ డిజైన్, సింగిల్ పంచ్ హోల్తో వీళ్ళు ఈ ఫోన్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే దీన్ని మాత్రం చాలామంది POCO F2 ఏమో అని అనుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా మనకి షామీ సబ్ బ్రాండ్ పోకోకి సంబంధించిన గ్లోబల్ హెడ్ అల్విన్ సే ఉన్నారు కదా, ఈయన ఒక పోస్ట్ పెట్టారు ట్విట్టర్లో. ఒక ట్వీట్ చేసిన తర్వాత వెంటనే కొద్దిసేపటికి ఆయన డిలీట్ చేశారు. సో 2020 జనవరిలో మనకి పోకో నుంచి ఎక్కువగా న్యూస్లు అనేవి మనం వినే అవకాశం ఉంటుందని ఆయన ఒక పోస్ట్ పెట్టారు కదా, ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని వెంటనే ఆయన డిలీట్ కూడా చేశారు. సో అదే టైంలో ఇప్పుడు మనకి ఈ పంచ్ హోల్, సింగిల్ పంచ్ హోల్ డిజైన్ ఫోన్ అనేది కనిపించడంతో ఇది మేబీ POCO F2 డిజైన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇంతకుముందు కూడా ఇలాంటి డిజైన్స్ అనేవి మనకి పోకో గురించి కొన్ని బయటకు వచ్చినాయి, సింగిల్ పంచ్ హోల్ డిజైన్స్. సో అందుకని అప్పట్లో వచ్చిన లీక్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు మేబీ ఇన్ వర్క్ ఏమో అనుకున్నారు. ఇది ఒక మిస్టీరియస్ స్మార్ట్ ఫోన్ అని తెలుస్తుంది. దీని గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ చూద్దాం మరి జనవరి, ఫిబ్రవరిలో మనకి ఏదైనా న్యూస్ అయితే రావచ్చేమో. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ బ్రౌజర్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఇది ఒక ప్రైవేట్ బ్రౌజరు, ప్రైవేట్ VPN బ్రౌజర్ అనమాట. సో VPN గురించి తెలుసు కదా, ఎక్కడికైనా మనం బ్రౌజ్ అయితే చేసుకోవచ్చు. ఇది అలాగే దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే దీంట్లో సెర్చ్ బార్ మనకి బాటంలో ఉంటుంది, అలాగే పాపప్ బ్లాకింగ్ ఉంటుంది, యాడ్ బ్లాకింగ్ కూడా ఉంటుంది అనమాట. సో అన్ని ఫీచర్స్ కలిపి ఇది ఒక ఫుల్ వెర్షన్. దీని ప్రైస్ ఏకంగా 150 రూపాయలు. ఇది ఈరోజు ఫ్రీగా ఉంది, ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా ఉంటుంది సేల్లో. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఏం చేసుకోవాలని మాత్రం నన్ను అయితే అడగండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ యాప్ ఆఫ్ ది డే. అలాగే టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.